వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. నేనైతే వాళ్ళైతే ఖీర్ అయితే చేస్తున్నాను. అది పాయసం. ఇవాళ అయితే పాయసం చేస్తున్నాను. ఎందుకంటే మా పండగ కదా ఇవాళ బక్రీ రంజాను. ఇంకైతే స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని నెయ్యి అయితే వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. మీకు కావాల్సిన వేసుకోవచ్చు. ఇవాళ మా ఆయన నాకు చాలా అయితే కోపంగా ఉంది. ఎందుకంటే మా వారైతే 5ంటికి లేపేశారు. ఎందుకని అడగారంటే అసలు ఆయన అయితే నమాజ్ చదువుకొని అయితే వచ్చారు. ఇంకా మనం నిద్ర లేకపోతే నిద్ర పట్టదు. ఇంకా మనకి ఇంకా లెగిసేది ఏం లేక ఇంక నేను ఏం చేసుకున్నానంటే ఇంకా వంట స్టార్ట్ చేయాలి కదా. ఇంక నేనైతే ఇవాళ వంట ఏం చేయట్లేదు. ఒకటి పాయసం ఒకటి చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. మా మమ్మీ వాళ్ళు అయితే భోజనం చేసి రమ్మని చెప్పారు. మా మమ్మీ వంట చేస్తుంది ఇవాళ. మా మమ్మీ చేయట్లేదు లేండి వంట, మా వారే చేస్తున్నారు. ఇవాళ అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి కట్టెల పొయ్యి మీద అయితే వంట చేపించుకుంటున్నాం. ఇదిగోండి కట్టెల పొయ్యి మీద అయితే మా వారైతే వంట చేస్తున్నారు. జీడిపప్పులు అయితే చేసుకోవాలి. ఫస్ట్ అవి వేసుకున్న తర్వాత బాగా అయితే వేపుకోవాలి. చూపిస్తాను మీకు. పండగలు వస్తే మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే కామెంట్ చేస్తుంది. మాకైతే మా వాడు ఉంటేనే పెద్ద తలకాయ నొప్పి. వద్దులు మా అక్కడ లేపేశారు, నన్ను లేపేశారు. ఇంక మన నిద్ర అయితే పట్టదు కదా. ఆయన నమాజ్ చదువుకోవాలి. సరే ఇంక లేపేశారు. ఇంకా చేసే పని ఏం లేక ఇంక మా అమ్మ అయితే కూరగాయలు అవన్నీ కోస్తుంది. చూపిస్తాను చూడమేడం. ఇప్పుడు నేను ఇక్కడ లేనులేండి, ఇంచిపేటలో అయితే ఉన్నాను. ఇప్పుడు వెళ్ళాలి. మా వారైతే నమాజ్కి వెళ్ళారు కదా. ఆయన వచ్చేటప్పుడు అయితే సేవ చేసి పెట్టు అన్నారు. మరి చెప్పని చేసి పెట్టకపోతే ఎలాగని చేయాలి కదా. ఇంకా దానికైతే రెడీ చేస్తున్నా. మరీ బాగా బ్లాక్ అది చేయమాకండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినా తీసేసేవండి. ఇంకనే మనకి తింటాక కూడా మనం విధిగా మెత్తగా ఎప్పుడు అంటే బాగోవు. మా అమ్మ కూడా చేస్తుంది. మా మమ్మీ చేస్తుంది ఎందుకంటే చెప్తాను నేను. ఎందుకంటే మేము పాత ఇట్లా ఇవ్వకూడదు. మా మామయ్య గారు చనిపోయారు కదా, అందుకని. ఇవన్నీ మళ్ళీ కిస్మిస్ కూడా వేసుకోవాలి. కిస్మిస్లు అయితే 1.5 కప్ అయితే వేసుకోండి. ఇదిగోండి కిస్మిస్లు అయితే వేసుకోవాలి. మా వారు నమాజ్ చేసుకున్నారు, ఇంటికి వెళ్తాను నేను. ఎందుకంటే వంట ఇక్కడ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే మా వాళ్ళు ఇక్కడ రాలేదంట. ఇంకా అక్కడికి వెళ్దాం, మళ్ళీ భోజనం గిన్నె చేసుకొని అయితే బయటకు వెళ్ళిపోదాం. మాకు చిన్న పని అయితే ఉంది బయట. వెళ్ళిదాం. ఎక్కడ మా ఊరైతే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము, చూపిస్తాను మీకు. ఇవాళైతే మా బ్లాకీ గాడైనా మా లల్లి గాడైనా ఇద్దరు నమాజ్ చదివారు. అదేంటి అనుకోమాకండి, చూపిస్తాను. ఇదిగో మీరు నిజంగా నమ్మరు. అసలు మా అన్నయ్య నమాజ్ చదువుకుంటుంటే ఇది ఇప్పుడు కూడా కావట్లేదు. మా అన్నయ్య మన నమాజ్ చదువుకుంటుంటే మా అన్నయ్య దూరి మంచంలో ఏసీ వేస్తే మంచం మీద నమాజ్ చదువుకుంటున్నాడు. టోపీ కూడా పెట్టారు ఇల్లు. సరే ఇంక చేసేది ఏం పనిలాగా ఇంకా నాకు ఇది ఇరికిచ్చారో ఏమనుకున్నాడు కానీ నమాజ్ చదువుకుంటున్నాడు. ఇంకా నేనైతే ఇలా తురిమే కూడా వేసేసుకుంటాను. ప్యాకెట్ తెచ్చుకొని అవి కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఇవన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలిపి తీసేసుకోవాలి పక్కకి. అంటే ఇప్పుడు సేమియా అయితే వేసేసుకుందాము. నేను సేమియా అయితే వేస్తాను. ఇదిగోండి 1 కప్ అయితే సేమియా అయితే వేసుకుందాము. దీంట్లో చాలా ఎక్కువ చేయను, ఎందుకంటే మా అమ్మ కూడా చేసింది. ఈ వద్దు అంటే ఇవేమో వినట్లేదు. కొద్దిగా చేసి పెట్టి ఇంట్లో చేయకుండా ఎలా ఎక్కువగా పండుగ చేసుకోవాలి కదా అని అయితే అడిగారు. ఇంకా చేసేది ఏం లేక ఇంక మామూలు చేసి వంటగా చూపిస్తాను. ఇంత రోతగా ఉంది అసలు. అబ్బా మళ్ళీ నమాజ్కి వెళ్ళి చదవచ్చి ఉంటారు కదా మా మగవాళ్ళు అయితే. ఇంకైతే సేమియా అయితే రెడీ చేస్తాం. మళ్ళీ స్టవ్ అయితే కట్టేసాను కదా. మళ్ళీ స్టవ్ అయితే వెలిగించుకున్నాను సిమ్లో పెట్టుకుని. ఇవన్నీ అయితే కలుపుకోవాలి సేమియా బాగా. ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. నెయ్యి సరిపోలేదా, కొద్ది నెయ్యి అయితే వేసుకుందాం ఇంట్లోకి. ఇదిగోండి
మరీ ఎక్కువ వేసుకోమాకండి, దాహంగా ఉంటుంది బాగా. ఇలా అయితే వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఎగిపోద్ది ఇదంతా. మీకు తొందరలో అయితే గుడ్ న్యూస్ అనేది చెప్తాను. గుడ్ న్యూస్ ఇది చెప్తున్నానంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మా వారైతే అసలు ఎవరికి చెప్పొద్దు అని అంటున్నారు, యూట్యూబ్లో కూడా పెట్టద్దు అంటున్నారు. అదేంటో నెక్స్ట్లో చెప్తాను మీకు. ఎందుకంటే గుడ్ న్యూస్ అయితే తర్వాత చెప్తాను. ఇది ఏంటంటే ఇలా చేసుకోవాలి కదా. చేసుకున్న తర్వాత మా మమ్మీ వాళ్ళు అయితే మా అన్నయ్య అయితే ఇవాళ ఏం పెట్టాలా అనేది ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే మరి ముస్లిమ్స్ అన్నయ్య వాళ్ళు ఇస్తారు లేదా నాకైతే కామెంట్ చేసింది. మాలో అయితే మా అన్నయ్య ఏం చేస్తాడంటే మా వదినికి, నాకు, మా రూహి పాపకి, ఇంకా మా అక్కకైతే నాకైతే 200 ఇచ్చేస్తాడు మనిషికి చెప్పున. ఇచ్చేస్తే ఇంకా మనం ఇదివరకు అయితే మా అన్నయ్య అయితే పెట్టే డబ్బులు ఇచ్చేవాడే, ఇప్పుడు అలా పెట్టట్లేదులేండి, బట్టలు అవి పెడుతున్నాడు. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పెడతారు. ఇంక మాకైతే ఇంకా కొత్త పెళ్ళి కాదు కదా, మాకైతే 5 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఇంకా సరే ఇంకా చేసేది లేక మా అన్నయ్య అయితే ఇంకా డబ్బులు ఇచ్చేసాడు ఏమైనా తెచ్చుకోండి అని. మరి పుట్టింటి వాళ్ళ ఏమి ఇచ్చారని అడగంటే మా అమ్మ కూడా ఇచ్చింది. మా అమ్మ ఏమి ఇచ్చిందంటే మా ఆయనకి నేను ఇవ్వడం పెద్ద గిఫ్ట్, ఇంక అడగక్కర్లేదు. ఆయన కూడా ఏమి ఇవ్వలేదు. ఇవాళ నాకైతే మా ఆయన ఏమి ఇచ్చారని చెప్తాను. ఇవాళ పొద్దున నేను లెగలేకపోయినా మొహం మీద అయితే నీళ్లు పోసి లేపారు ఆయన. పిచ్చ కోపం వచ్చింది నాకైతే అసలు. అయినా ఊరుకున్నాను పోనీలే అని. ఇంకా లేచి ఇంకెంతసేపు పడుకుంటావు అది ఇది అని తినేశారు. సరే తినేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే వెళ్ళి షేవింగ్ అది తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా లేచి ఇల్లు గుమ్మాలు అవన్నీ ఊడ్చుకున్నాను. ఇంకోటి పాలు అయితే వేసుకోవాలి సేమియా అయిన తర్వాత. పాలు అయితే వేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది నేను చేసినట్టు చేస్తే. తినాలి వాళ్ళు కూడా తింటారు ఇది చేస్తే, ఇలా చేస్తే. మా వారు అదే అంటున్నారు, నువ్వు చేసి పెట్టు నేను నమాజ్కి లేదా తింటానని. ఇంకా అబ్బో మా వారు వస్తారు, మామూలుగా అయితే రెడీ అవ్వలేదు ఆయన. చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. మా వారు మామూలుగా అయితే రెడీ అవ్వలేదు. ఇంకా వెళ్ళి అటు నమాజ్ చదువుకొని వచ్చి అత్త మామూలుగా నమాజ్ చెప్పొస్తారు. ఇంక చెప్పొచ్చిన తర్వాత ఇంకా పాయసం తిని నేను రెడీ అయిపోయి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతాను. ఎందుకంటే వంట చేసుకోవాలి కదా. ఇదేంటి వంట ఇక్కడ చేసుకోవచ్చు కదా అక్కడికి ఎందుకు అని అనుకుంటారేమో. ఎందుకంటే మనమిద్దరం కలిసి చేసుకుంటే ఏం బాగుంటుందని మా వారు పాప నేను వద్దన్నాను. మా వారైతే అసలు ఇంకా ఆగట్లేదు, ఇంటికి వెళ్ళాల్సిందే అంటున్నారు. ఇంకా డబ్బేదేముంది, ఇంటికి వెళ్ళి ఇవాళ నేనే మా గోల్డెన్ హ్యాండ్స్తో వంట చేసి మా అత్త మామూలు పెడతాను అంటున్నారు ఆయనే. ఇంకా మా అక్క వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచింది. సరే ఇంక చేసి తగిలినాక మా అక్క బాబు వాళ్ళు వెళ్ళలేదులేండి, ఇంట్లోనే ఉంది. ఇదిగోండి అయిపోయింది కదా. స్టవ్ అయితే కట్ చేసుకొని మీకు ఎన్ని చిక్కగా కావాలంటే అన్ని పాలు వేసేసుకోవాలి అంతే. ఇంకా సేమియా అయితే రెడీ అయిపోయినట్టు. ఇదేంటి గట్టి పడిపోయింది అని అనుకోమాకండి. ఇదిగోండి పాలు అయితే మీకు తగినన్ని పాలు, ఇన్ని పాలు కావాలి పాలు వేసేసుకొని తర్వాత మనం ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, జీడిపప్పులు, కిస్మిస్లు ఇవన్నీ, కొబ్బరి పూసి కూడా నేను వేసుకున్నాను. ఇవన్నీ ఇలా వేసేసుకొని మనకి ఇచ్చేసుకుంటే తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. ఇది ఇలా చేస్తున్నానంటే మా అమ్మ కూడా మా అమ్మ చేసేది చిన్నప్పుడు, మా అమ్మ చూసి నేర్చుకున్నాను. మా అమ్మ కూడా చేసింది. ఎందుకంటే మేము ఇలా చెప్పాను కదా, మేము పాత తీయకూడదని, వాళ్ళైతే పెట్టాలి కదా, అందుకని మా వదిన అయితే వంట చేస్తుంది. అదేంటి ఇప్పుడు వంటకి మళ్ళీ భోజనం కదా అనుకోమాకండి. మేము వంట చేసుకునేది సాయంకాలం. చెప్పాను కదా చిన్న బయటకు వెళ్ళాల్సిన పని ఉందని. అది అక్కడ చిన్న సబ్స్క్రైబ్ మీ ఒకలా, ఎందుకంటే వాళ్ళు చిన్న బయటకు వెళ్ళాలి కదా. మా అమ్మ అయితే అడిగింది మొదటిసారి బయటికి వెళ్దామని. ఇంకా మా వారైతే అదే భోజనం చేసేసుకొని వెళ్ళిపోదాం బయటకి అయితే అన్నారు. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఏంటని కూడా చెప్తామండి. సూపర్ ఉందండి. సారీ మీ మాట్లాడితే షుగర్ ఐటమ్ మర్చిపోయాను నేను. షుగర్ వేసి చూపిస్తాను. మామూలుగా అయితే బెల్లం వేసుకోవాలి. మా మామ అయితే బెల్లం తేలేదు, ఆయన ఒకటి వేస్తే ఇంకోటి తేరు. తీసుకోండి షుగర్ అయితే. ఇంకా పాలు పడతాయి దీంట్లో, గట్టిగా పట్టికి లాగేసుకుంటుంది పాలు అయితే.
మా ఆయన అదేంటో కూర బాగాలేకపోయినా బాగున్నా ఏం ఒక్క మాట అండి. ఎందుకంటే నేను ఊరుకోను కాబట్టి ఇంకా బాగున్నా బాగాలేకపోయినా తినాల్సిందే తప్పదానికి. ఎందుకంటే పాలు ఇంకా సరిపోలేదు, పాలు మొత్తం వేస్తాను, పాల ప్యాకెట్ మొత్తం పట్టింది. చాలు మేము ఇద్దరమే కదా, ఇది సరిపోద్ది. ఇంకా మా అమ్మ అయితే నువ్వు చేస్తావు కదా సేమియా, అది కూడా తీసుకురా అంది. ఇంత సేమియా ఏం చేసుకుంటామే మా అమ్మ అంటే, వస్తారు కదా వాళ్ళు మామూలుగా మా ఇంటి ముందు. ఇప్పుడు అయితే మా ఇంటి ముందు అయితే అసలు ఏం జనం ఉంటారండి, అలాంటి జనం ఉంటారు. అదేం జనం ఏంటారు అడుగు మాకండి. ఎందుకంటే అడుక్కున్న వాళ్ళందరూ మా ముస్లిమ్స్ కదా, వస్తారు అమ్మ సేమియా అని. అందుకని మా అమ్మ అయితే ఒక డేక్షన్ నిండా చేసి పెట్టి ఇంక పెడుతుంది. వచ్చిన వాళ్ళ నిండా కప్పుల నిండా పెడుతుంది. ఇంకా మొత్తానికి పెట్టలేదండి, పెడితే ఇంకా 5-3 పెడుతుంది. ఇంకా మళ్ళీ భోజనం పెట్టిన మళ్ళీ భోజనం చేసిన తర్వాత ఇంకా పిలిచి భోజనం అయితే బయట ఇచ్చేసిన తర్వాత ఇంక మొత్తం ఫ్యామిలీ మొత్తం పెట్టుకొని ఒకళ్ళ తర్వాత తింటూ ఇంక మామూలుగా అయితే ఉంటుంది. సాయంకాలం అయితే మా అన్నయ్య అయితే కళ్ళు తెస్తానని చాలా శపథం చేశాడు. అదేంటి కళ్ళా అనుకోవాలి, కళ్ళు అయితే తెస్తానని శపథం చేశాడు. తేకపోతే బాగోదురా అన్నయ్య అయితే నేను అన్నాను. తెస్తాను వాళ్ళ అయితే క్రాక చేయడమే అడుగుతున్నాడు మా అన్నయ్య అయితే. మా ఆయన తెలియకుండా తెస్తున్నారు. మరి ఎంతమంది ఎలా చేస్తారు లేదా కామెంట్ చేసేయండి. చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఎంజాయ్ చేసాం, ఎలా ఉన్నాం మేము. వాళ్ళైతే మా అమ్మ మా అక్క అయితే, నేను మా అక్క లెగిసిన కాళ్ళని అయితే గుమ్మం ఎదురుగా నుంచొని తొంగి చూస్తున్నాం. అది తొంగి చూడడం ఎదుగు అని అనుకోమాకండి. ఎవరెవరు ఏమేమి బట్టలు వేసుకున్నావా, మనం ఏం బట్టలు వేసుకున్నావా అని అయితే అంత ఆదర్తంగా అయితే చూస్తున్నాం నేను మా అక్క. ఇంక మా వారైతే మీకు ఉన్నాయి కదా మీరే వేసుకోవండి అని అంటున్నారు. ఇప్పుడు వేసుకుని అయితే ఎండలో మేమైతే ఉండలేము, ఇంకా సాయంకాలమే వేసుకుంటాం మేమైతే. అంతే ఫ్రెండ్ వాళ్ళ వీడియో అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత పెడతాను. బాయ్. నా వీడియోస్ చూస్తే నా వీడియో కానీ నచ్చితే లైక్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మరిన్ని వీడియో కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాకు మర్చిపోకండి.